మీ పేరండి? నా పేరు జితేంద్ర. ఎక్కడి నుంచి వచ్చారు సార్? గొలప్రోలు, పిఠాపురం నియోజకవర్గం గొలప్రోలు. ఎలా ఉంది సార్ మీ ఎమ్మెల్యే గారి పాలన, పిఠాపురం గారు? మా ఎమ్మెల్యే గారి పరిపాలన నాకు ఒక తెలిసిన తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గిన ఎమ్మెల్యేల కల్లా అతి తక్కువ కాలంలో ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి నాయకుడు. మేమందరం కూడా ఆ రోజు పడిన కష్టానికి ఫలితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పని విధానం చాలా బాగుంది. మేము ఎంతైతే ఆయన నమ్మి కష్టపడి పనిచేసామో దానికి మా నమ్మకానికి 1000 రెట్లు ఆయన మా నమ్మకం నిలబెట్టుకుంటూ పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు వచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 9 నెలల దాకా అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉంది, ఏమేమి డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు నా చిన్నతనం నుంచి గేదెలు అంటే పశువుల సంత మార్కెట్ ఉంది పిఠాపురం. అది ఎంత రోతగా ఉండేదంటే అంత రోతగా ఉండేది. అటువంటి దాన్ని ఈ రోజున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఊరికి ముఖ్యంగా సొద్దిగట్ట కాలం ఉంది. సొద్దిగట్ట కాలం గతంలో వర్షాలు వచ్చిన టైంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వచ్చి బ్రిడ్జి వేస్తానని చెప్పి మా అందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ మాట తక్షణమే 3 నెలల కాలం కూడా గడవకుండానే ఈరోజు బ్రిడ్జి పనులు పూర్తయి ఆ బ్రిడ్జి యొక్క పనులన్నీ కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలానే చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడారు. దాన్ని ఎలా భావిస్తున్నారు? ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా 151 మంది ఉండడంతో అహంకారానికి కూర్చున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు దిగిపోయి 11 మంది వచ్చేసరికి మైండ్ అప్సెట్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే చిన్న ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఫెయిల్యూర్ అయిపోతేసరికి మైండ్ పనిచేయదు. అదేవిధంగా ఆయన కూడా మైండ్ పనిచేయకుండా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఆ మాటలో 6 డజన్ మందికి ఎక్కువ, డజన్ మందికి తక్కువ ఎమ్మెల్యేలు ఆయన అలా విధంగా మాట్లాడుతూ ఉంటే ఈసారి 21 స్థానాల్లో పోటీ చేసి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలు కూడా గెలిచినటువంటి ఘనత అండర్ స్టేజ్ రేట్తో ఈరోజు జనాలందరినీ కూడా ఆకర్షించే విధంగా గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా ఆయన సత్తా ఏటో చూపించే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు తాటకి చెప్పులు ఎన్ని వచ్చినా ఈయన ఎవరు కూడా ఏమీ చేయలేరు. ప్రజల్లో ఈయనకి ఉన్నటువంటి విధానమైన నమ్మకం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ సమస్యని వెళ్తే ఆ సమస్య ఒక కంప్లీట్గా పూర్తవుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. పోసాని అరెస్ట్ పై మీ అభిప్రాయం? ఆయన నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి అంటే ఊరు మాట మంచిదైతే ఊరు మంచిదవుతానే సామెత ఉంది. ఆయన ఎటువంటి మాట విధానం తూలేడు అనేది మనం అందరం కూడా చూసాం గతంలో. నోట్లో మాట అందంగా లేక ఈరోజు ఆయన అరెస్ట్ అవ్వడం కారణం, అంతేగాని పార్టీకి కక్షపూరితంగా ఆయన అరెస్ట్ అవ్వలేదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా సరే అరెస్ట్ కావాల్సిందే.